హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సండే వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే మా ఇంట్లో అయితే కనుక ఈరోజు నాన్ వెజ్ అనమాట, మటన్ కర్రీ. అలాగే మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వెబినార్స్ మనం కండక్ట్ చేసాము. లైవ్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు వెబినార్స్ ద్వారా క్యాండిల్ స్టిక్స్ యొక్క లాజిక్స్ని, ఎడ్యుకేషనల్ లెర్నింగ్స్ని నేను మీకు లైవ్లో వివరించే ప్రయత్నం అనేది లాస్ట్ వీక్ చేయడం అనేది జరిగింది. సో మరి అవి ఎలా ఉన్నాయి? సో అలాంటి సెషన్స్ కంటిన్యూ చేయమంటారా? సో అట్లాంటివి చేయాలి అని అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో అవి ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి. సో అట్లాగే ఏంటంటే సో మీరు ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఇంకా కనుక మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక ఫ్రీ టెలిగ్రామ్ లింక్ అనమాట ఇది. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దీని ద్వారా ఏంటంటే జాయిన్ అయ్యి అట్లాంటి అప్డేట్స్, లైవ్ వెబినార్లు, ఎడ్యుకేషనల్ వ్యూస్ అట్లాంటివి ఏంటంటే మీరు హాయిగా చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? స్టాక్ మార్కెట్ బుల్ ఉత్సాహంతో, అన్నీ పాజిటివ్ న్యూస్లే కదా, ఉత్సాహంతో ఆంబోతులాగా పరుగులెత్తబోతుందా? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సో స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషనల్ వ్యూ మనం చూద్దాం. సో రిలయన్స్ అనేది రాకెట్ లాగా దూసుకెళ్తుందా? దాంట్లో భాగంగా ఆ స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా నెక్స్ట్ వీక్ రాబోతుంది. దాని ఇంపాక్ట్ యుఎస్ స్టాక్ మార్కెట్ మీద, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు? ఆ విషయాలు చూద్దాం. అలాగే కీ ఈవెంట్ ఉంది. సో ఫెడ్ రేట్ కట్ చేస్తుందా లేదా? సో ఆ డెసిషన్ వల్ల స్టాక్ మార్కెట్కి ఓవరాల్గా మన అంటే యుఎస్ మార్కెట్కి, అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ స్టడీలో భాగంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు వాటి యొక్క లెవెల్స్ చూద్దాం. అలాగే ఇన్వెస్ట్మెంట్లో స్టడీ వ్యూలో భాగంగా మణిపురం ఫైనాన్స్ వాటి యొక్క లెవెల్స్ డిస్కస్ చేద్దాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూలో ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సో సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకనంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే మీకు నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో వచ్చే వారం స్టాక్ మార్కెట్లు ఎలా ఉండొచ్చు అని చూసే ముందు సో లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది చూద్దాం. సో లాస్ట్ వీక్ మనం అనుకున్నట్లు ఏంటంటే జాతర గెయింట్ వీల్ లాగా ఉంది కదా, చూశారు కదా. సో అలాగే ఏంటంటే వచ్చే వారం ఎలా ఉండొచ్చో చూసే ముందు సో మనం ఈ పర్టికులర్ లెవెల్ మనం డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ వీక్ అంతా కూడా. 24,287, 23,943 అనమాట కదా. సో మార్కెట్ హైయర్ లెవెల్లో టచ్ ఆడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ లెవెల్ కోసం వెయిట్ చేద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను కదా. ఎందుకని అని అంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకి వెళ్ళాలనే ఉంది. అంటే బ్రాడర్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ పిక్చర్ ఏంటి అని అంటే పైకి వెళ్ళాలని. కానీ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఆర్డర్లు దొరక్క డిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది అని మనం డిస్కస్ చేశాము. అయితే డిప్ అయితే ఈ లెవెల్ నుంచి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. అయితే లాస్ట్ వీక్లో నేను కామెంట్ సెక్షన్లో చూసిన కామెంట్స్ ఏంటి అని అంటే, కొత్త సబ్స్క్రైబర్స్ మేబీ వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే సిపిఐ డేటా కనుక ఫేవర్ అయింది, ఆ సిపిఐ డేటా వల్ల కనుక మార్కెట్ ర్యాలీ అవ్వాలి అని అంటే సో లాస్ట్ ఫ్రైడే ఓపెనింగ్ దగ్గర నుంచే ఇంపాక్ట్ కనిపించవచ్చు కదా. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డిప్ ఎందుకు కొట్టింది, అలాగే లోయర్ లెవెల్ నుంచి పైకి ఎందుకు వెళ్ళింది? సో ఈ క్లారిటీ అనేది సో ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. సో అలా అడుగుతున్నారంటే మేబీ మన సబ్స్క్రైబర్ కాదు, లేదా వీడియోస్ సరిగ్గా చూడట్లేదు అని అర్థం అని చెప్పొచ్చు అనమాట. ఒకసారి చూడండి, మన లాస్ట్ వీక్ వీడియోస్ అన్నింటిలో మనం మాట్లాడుకుంది. అలాగే ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అయ్యి డిప్ అవుతున్నప్పుడు ఏంటంటే చూడండి, ఇక్కడ 24,428 దగ్గర ఉంది. కానీ మనం ఏమన్నామంటే మనం వెయిట్ చేద్దాము 24,287, అలాగే మనం కింద ఇచ్చిన లెవెల్ దగ్గర బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇనిషియేషన్స్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మనం షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అంటే డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మనం థింక్ చేయాల్సింది. మార్కెట్ పడుతున్నా కూడా అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి.
కానీ ఎక్కడి నుంచి అప్ సైడ్ అనే లెవెల్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి అని చెప్పి ఈ లెవెల్ మీకు ఆడియో బైట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 13th December 9:26కి మీకు పోస్టింగ్ అనేది పెట్టాను. అలాగే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ లెవెల్ కోసం వెయిట్ చేయమని చెప్పడం అనేది జరిగింది కదా. కారణం ఏంటి అని అంటే క్వశ్చన్ కరెక్ట్గా అడిగారు. సిపిఐ డేటా వల్ల మార్కెట్ పెరగాలి అంటే కనుక ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా పెరగాలి అని అడుగుతున్నారు క్వశ్చన్. చూడండి ఫ్రెండ్స్, మీ చేతిలో రాయి ఉంది, దాన్ని స్పీడ్గా ఎసరాలనుకోండి, రాయి తీసుకొని అంతే ఇసురుతారా లేకపోతే కాస్త వెనక్కి లాగి ఇసురుతారా? మీ దగ్గర క్యాట్ బాల్ ఉంది, సో అర్థమవుతుందా? క్యాట్ బాల్కి రాయి పెట్టి అంతే కొట్టగలుగుతారా, కొద్దిగా వెనక్కి లాగి హిట్ చేస్తారా? మీరు యారో వేస్తున్నారు, విల్లు ఎక్కుపెట్టి వెనక్కి లాగుతారా లేదా డైరెక్ట్గా అట్లాగే వేస్తారా? రాయి డైరెక్ట్గా అలా వేయడం కుదరదు, కాస్త మనం ఏంటంటే గుంజాలి, చెయ్యి వెనక్కి గుంజి విసురుతాం కదా. వెనక్కి గుంజి విసిరితేనే మనకి ముందుకెళ్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఇట్ వర్క్స్. సో జాగ్రత్తగా వినండి. అంతే వెళ్ళటానికి చూడండి, ఓపెన్ అయిన తర్వాత అంతే ఎగబడి పైకి వెళ్ళటానికి. సో ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ న్యూస్ తర్వాత చూడండి, ఖచ్చితంగా సిపిఐ డేటా అనేది లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే డ్రాస్టిక్గా తగ్గింది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో ఆర్బీఐ కట్ చేయడం కూడా అది పాజిటివ్ న్యూసే. అలాగే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఏంటంటే కొంచెం డీసెంట్గా వస్తాయి. ఎక్స్ట్రాడినరీ అని చెప్పి నేను అన్ను, కొంచెం డీసెంట్గా వస్తాయి. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ రీసెంట్గా 10% డిస్కౌంట్ అయ్యింది, బోటమ్ అవుట్ అయ్యి ర్యాలీ అవుతుంది. కాబట్టి బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి అని అంటే అది పైకి వెళ్ళాలనే చూస్తుంది. కాకపోతే ఏంటంటే సో సిపిఐ డేటా ఇమీడియట్గా వచ్చిన తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి మార్కెట్ పెరగడానికి ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి అని అంటే వాళ్ళు బల్క్లో కొంటారు. పాజిటివ్ న్యూస్ అప్డేట్ రాగానే ఇమీడియట్గా పెరగడానికి వాళ్ళు బల్క్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వాళ్ళకి సెల్లర్ అవైలబిలిటీ అనేది దొరకదు. చూడండి ఫ్రెండ్స్, సిపిఐ డేటా ఆ న్యూస్ అప్డేట్ చూసిన తర్వాత తెల్లారి పొద్దున మేబీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తారు. ఇన్ జనరల్గా మీ మనసులో ఉన్నది చెప్పండి. ఇన్ జనరల్గా ఎస్పెషల్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ కాని వాళ్ళు, పెద్ద రెగ్యులర్గా చూడని వాళ్ళు చెప్పండి. సిపిఐ డేటా పాజిటివ్ వచ్చిన తర్వాత సిఆర్ఆర్ థింగ్ పాజిటివ్గా వచ్చిన తర్వాత అప్పుడు కానీ, అంటే సిఆర్ఆర్ కట్ చేయడం అనేది ఆర్బీఐ కట్ చేయడం ఆ న్యూస్ అప్డేట్ తర్వాత కానీ, అలాగే మనకి లేకపోతే ఈ సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చిందా ఆ డిస్కషన్ మనం సోషల్ మీడియాలో చూసిన తర్వాత కానీ, నెక్స్ట్ రోజు ఇమీడియట్గా యాజ్ ఏ రీటైలర్గా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే మనం బై చేద్దామనే థింకింగ్లో ఉంటుంది. కాబట్టి త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ బై మోడ్లోనే ఉంటారు, ఎందుకంటే పాజిటివ్ న్యూస్లు కనిపిస్తున్నాయి కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ బై మోడ్లో ఉన్నప్పుడు సో మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా బై చేయాలి, అంటే పాజిటివ్ న్యూస్లే కాబట్టి వాళ్ళు కూడా బై చేయాలంటే రీటైల్ పీపుల్ బై ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇన్స్టిట్యూషన్స్ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మార్కెట్లో ఎవరో ఒకళ్ళు సెల్లర్ లేకుండా ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అర్థమవుతుందా? మీ ఊళ్ళో బాగా పంటలు పండి మీరు ఒక 4 ఎకరాలు కొనాలనుకుంటున్నారు, అమ్మేవాళ్ళు లేరు. కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ కనిపించదు. అలాగే స్టాక్ మార్కెట్లో బయర్లు సెల్లర్లు ఇద్దరి అవైలబిలిటీ ఉండాలి. అందుకే క్యాష్ రిజర్వ్ రేషియో అప్డేట్ రాకముందే మీకు చెప్పాను, ఆ న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని మార్కెట్ ర్యాలీ అవుతుంది. సిఆర్ఆర్ కట్ చేసినా కూడా మీరు అనుకున్నట్లు ఇమీడియట్ ర్యాలీ రావద్దు, మార్కెట్ తచ్చాడుతుంది. మార్కెట్కి కాన్స్టిపేషన్ ఎప్పుడైనా సరే గుడ్ న్యూస్ వస్తాయి కదా. సో అది చూశారు మీరు. అలాగే మనకి సిపిఐ డేటా పాజిటివ్ రావడంతో ఏంటంటే ఇమీడియట్గా ఆర్డర్లు దొరక్క మార్కెట్లో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ లాంగ్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారు. సో ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ బల్క్లో ఆర్డర్స్ ఉన్న ఏరియా టచ్ అయిందో అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ బై చేసుకొని పైకి తీసుకెళ్లారు. నాకు తెలిసి లాస్ట్ వీక్ మన ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఇది ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ లెవెల్ అని చెప్తాను, అంతే కదా. ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేసాము. ఈ లెవెల్లో కూడా ఏంటంటే వచ్చినాక మిమ్మల్ని చూడమన్నాను. ఆ లెవెల్లో బయింగ్ జరుగుతుంది, స్ట్రాంగ్గా ఉందని మీకు అనిపిస్తే దెన్ ఏంటంటే యూ కెన్ థింక్ ఆఫ్ అదనమాట. కాబట్టి ఎడ్యుకేషనల్గా ఇట్లా లెవెల్ అనేది మీకు నేర్పించడం అనేది వీడియోస్ ద్వారా, వెబినార్ల ద్వారా. అలాగే ఏంటంటే మనం వెన్స్డే కూడా వెబినార్ చెప్పాను. వెన్స్డే వెబినార్లో కూడా ఈ లెవెల్ డ్రా చేసి మార్కెట్ డిప్ అవుతుందేమో చూడండి అని, అంతేగాని డిప్ అవుతుంది అని షార్ట్ సేల్ చేస్తే ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కటే గుర్తు, స్టాక్ మార్కెట్లో బ్రాడ్ వ్యూ పైకి ఉన్నప్పుడు మనం ఏంటంటే అప్ సైడ్ థింక్ చేయాలి. అది ఎప్పుడు
రిటైల్ పీపుల్ కాబట్టి మనం ఎక్కువ లాట్స్ బై చేయలేం కాబట్టి బై ఆన్ డిప్స్. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈజ్ అప్, బై ఆన్ డిప్స్. ఇదేమి రూల్ కాదు. సో ఇది ఒక అబ్జర్వేషన్, నా అబ్జర్వేషను. కాబట్టి ఏంటంటే నేను చెప్పింది నమ్మండి అంటే అది మళ్ళీ బిలీఫ్ అవుతుంది, రూల్ అవుతుంది. కానీ స్టాక్ మార్కెట్ అనే గేమ్కి రూల్ ఉండదు. కాబట్టి ఏంటంటే సో నా అబ్జర్వేషన్ నేను రాసుకున్నాను. కాబట్టి మీ అబ్జర్వేషన్ కూడా అప్లై చేసుకుంటా, నా అబ్జర్వేషన్ ఒకసారి గమనించండి అని చెప్పి చెప్తాను. మరి వచ్చే వారం పరిస్థితి ఏంటి అని అంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్. కాబట్టి గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి, గ్యాప్ అప్ అయితే ఏంటంటే మీరు అనుకున్నట్లు ఎగబడి పైకి వెళ్తాం. మళ్ళా అర్థమవుతుందా? మళ్ళీ ఏదైనా డిప్స్ వస్తే పైకి వెళ్తూ ఉంటుంది, లేదా డైరెక్ట్గా కూడా పైకి వెళ్ళచ్చు. కాకపోతే మూమెంట్ అనేది స్లోగా వెళ్తుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ర్యాలీ వచ్చిన తర్వాత రీటైల్ పీపుల్ మళ్ళీ ఏంటంటే అలర్ట్ అవుతారు, దే విల్ స్టార్ట్ బయింగ్ అగైన్. ఎప్పుడైతే రీటైల్ పీపుల్ ఫుల్ బై మోడ్లో ఉంటారో అప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అదే, అంతకంటే ఏం లేదు, సింపుల్. అందరూ ఒకవైపు ఉంటే పడవ బోల్తా పడుతుంది కదా, అదనమాట కదా, అంతేగాని సో మీరు ఏదో అయిపోయింది, దాని మార్కెట్ ఏదో మాయ చేసింది అని అనుకోవద్దు అనమాట. మార్కెట్ మాయ చేస్తే ఇందని మీకు అనిపిస్తే మన ఛానల్లో లాస్ట్ వీక్ వీడియోస్ అన్నీ చూడండి. అలాగే ఫ్రైడే మనం ఇచ్చిన మన వీడియో బయట 9:26కి మీకు వీడియో బయట పెట్టాను టెలిగ్రామ్ గ్రూప్లో, అది చూడండి, అర్థమవుతుందా? కాబట్టి అప్కమింగ్ డేస్లో కూడా డిప్స్తో కానీ లేదా డైరెక్ట్గా స్లోగా కానీ చిన్న డిప్స్తో కానీ మార్కెట్ ఏంటంటే పైకి కదులుతూ వెళ్తుందనమాట. కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్గా బైర్ మనకి సెల్లర్ అయితే కనుక సెల్లింగ్ జోన్ అయితే కనుక నాకు నెక్స్ట్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది జోన్ అయితే కనుక 24,969. కాబట్టి ఏంటంటే అప్కమింగ్ డేస్లో కింద పడతాయినా కానీ డైరెక్ట్గా కానీ ఈ లెవెల్ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే రాకెట్ లాగా రిలయన్స్ వెళ్తుందా? సో రిలయన్స్ యొక్క చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ ఆరిజిన్ కోసం ఆల్రెడీ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అందువల్ల ఏంటంటే ఈ డిప్స్ కోసం వెయిట్ చేశాను. సో ఆ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు కదా, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమయం ఏంటి, ఏదైనా నేర్చుకోవడానికి ఏదైనా వ్యూ చూడొచ్చు కదా అని అంటే ఇదే. సో చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఈక్విటీ మార్కెట్లో స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రేడింగ్ వ్యూస్, ఎడ్యుకేషనల్ వ్యూస్ చూడాలి, మీరు ఏదైనా ఓన్గా చేసుకోవాలి అని అంటే నిఫ్టీ యొక్క బ్రాడ్ వ్యూ అనేది పైకి, అంటే నిఫ్టీ పైకి వెళ్ళాలని చూస్తుందా లేదా అది చూడండి. నిఫ్టీ బ్రాడ్ వ్యూ ఏం చెప్పుకున్నాము, అప్ అని చెప్పుకున్నాము. నిఫ్టీ బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు ఓకే, నిఫ్టీ బ్రాడ్ వ్యూ డౌన్ ఉన్నా, నిఫ్టీ న్యూట్రల్గా టచ్ ఆడుతూ ఉన్నా, అలాంటప్పుడు ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో స్వింగ్ ట్రేడ్కి అనుకూలమైన సమయం కాదు. ఈ పాయింట్స్ అనేవి నా అబ్జర్వేషన్, అంతేగాని రూల్ కాదు. సో చూడండి ఫ్రెండ్స్, కాబట్టి నిఫ్టీ పైకి వెళ్ళాలని చూస్తుంది, రిలయన్స్ కీ లెవెల్. అలాగే ఎడ్యుకేషనల్ వెబినార్ ద్వారా కూడా మీకు ఈ పర్టికులర్ లెవెల్ గురించి నేను ఫ్రైడే లైవ్ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, రిలయన్స్ని చూడండి అని చెప్పి. సో అప్పటికే ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వచ్చింది, నేను కాదని అంటలేదు. కానీ ఓవరాల్గా ఈ స్వింగ్ అనేది రిలయన్స్ని 1364 వైపు నడిపిస్తుంది. కాబట్టి ఎడ్యుకేషనల్గా మనం నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ లెవెల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అంటాను. 1364 కన్నా పైకి వెళ్ళదా అంటే వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం ఆ విషయాన్ని. లేదా 1364కి వెళ్లకుండా మధ్యలో తిరగబడచ్చా అంటే తిరగబడచ్చు, కానీ మధ్యలో 1-2 డేస్ డిప్ కాదు. నిఫ్టీ కనుక తిరగబడితే అప్పుడు తిరగబడచ్చు. నిఫ్టీ బ్రాడ్ వ్యూ చేంజ్ ఉండాలి. నిఫ్టీ బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వాలంటే సో అది ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అంటే ఏదైనా సడన్గా వచ్చే షాకింగ్ డెసిషన్స్కి చేంజ్ అవుతుంది అనమాట. షాకింగ్ డెసిషన్స్ అంటే ఫినాన్స్ మినిస్టర్ గారు ఇచ్చే కామెంట్ కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ డేటా కానీ, జీడిపి నెంబర్స్ కానీ, క్వార్టర్లీ ఎర్నింగ్స్ పెద్ద కంపెనీలకి సరిగ్గా లేకపోవడం కానీ, గైడ్లైన్స్లు సరిగ్గా లేకపోవడం కానీ, ఇట్లాంటివి అనమాట. ఆ ఫెడ్ డెసిషన్స్ కానీ అలాంటి డెసిషన్స్ వల్ల బ్రాడ్ వ్యూ చేంజ్ అవ్వడం తప్ప చేంజ్ అవ్వదు. కానీ కమింగ్ వీక్లో నాకు అడ్డం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే వచ్చే వారం ఉన్న కీ ఈవెంట్స్ ఏంటి, సో మనం ఆల్రెడీ థంబ్నెయిల్లో ప్లేస్ చేసాము. ఏంటిది, వచ్చే వారం యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా. సో ఇది పెద్ద ఈవెంట్ అవ్వకపోవచ్చు, అర్థమవుతుంది. ఎందుకనంటే సో మనకు భవిష్యత్తులో ఈ డేటా అనేది పాజిటివ్గానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకనంటే ఫెడ్ రేట్ కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కమింగ్ వీక్ ఉంది కదా, వెన్స్డే అనుకుంటా, ఐ గెస్ ఫెడ్ రేట్ కట్ డెసిషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది చాలా కంట్రోల్లో ఉంది. వాళ్ళు అనుకున్న థింగ్స్కి అనుకూలంగా ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మన కంట్రీ ఇబ్బంది పడతా ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ డేటా దగ్గర వాళ్ళు స్టడీగా ఉన్నారు. కాబట్టి ఫెడ్ ఏదైతే రేట్ కట్స్ గురించి మాట్లాడిందో సో దాన్ని అమలు చేసే అవకాశం, ఫర్దర్గా కూడా గైడ్లైన్స్ మంచిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఊహించేసి ఆల్రెడీ యుఎస్ మార్కెట్లో జోష్ ఉంది. కాబట్టి
ఫెడ్ రేట్ కట్ డెసిషన్స్ అనుకూలంగానే ఉండొచ్చు. వాళ్ళ కామెంట్స్ కూడా హాకిష్గా కాకుండా డోవిష్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ అంటే మన నిఫ్టీ యొక్క బ్రాడ్ డైరెక్షన్ కూడా డౌన్కి చేంజ్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి రిలయన్స్ స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తానమాట. కాబట్టి వచ్చే వారం కీలక ఈవెంట్స్ ఏంటి అని అంటే యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా ఒకటి, అలాగే ఫెడ్ రేట్ కట్ డెసిషన్ ఒకటి. ఈ ఈవెంట్సే కానీ మన ట్రెండ్ని చేంజ్ చేసే ఈవెంట్స్ కాకపోవచ్చు అనేది నా అంచనా అనమాట. ఇప్పుడున్న మార్కెట్ యొక్క అనాలిసిస్, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి షాకింగ్ కామెంట్స్ అయితే కనుక ఫెడ్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది నా అంచనా. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కలిపి ఉంటాయి. చూడండి, మీరు ఇక్కడ కింద లింక్స్ ఇచ్చాను. సో మీ లింక్స్ ద్వారా ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే బిగినర్స్ ఉంటే మీలో మీకు యాప్ గురించి తెలియకపోయినా మనీ మేనేజ్మెంటు, అలాగే అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు, అలాగే క్యాండిల్ స్టిక్స్ మీద కూడా ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ యొక్క థియరిటికల్ నాలెడ్జ్, అలాగే క్యాండిల్ స్టిక్స్ మీద ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ గురించి ఒక 5 వెబినార్స్ అన్న కమింగ్ వీక్స్లో నేను చెప్తానమాట. మన వెబినార్లన్నీ కూడా సండేనే మోస్ట్లీ ఉంటాయి అనమాట. మార్కెట్లో లైవ్లో అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు లైవ్లో కూడా ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ లెర్నింగ్ అనేది చూపిస్తూ ఉంటాను. అర్థమవుతుందా? కాబట్టి కొత్త వాళ్ళైతే కనుక అకౌంట్ లేకపోతే అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అలాగే మీకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ ఎడ్యుకేషనల్ గైడెన్స్ కావాలి అని అంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లాంటి ఇతరత్ర అప్పుడు మనం చెప్పాం కదా, కావాలి అని అంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనప్పురం ఫైనాన్స్ గురించి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనప్పురం ఫైనాన్స్ గురించి మనప్పురం ఫైనాన్స్ గురించి మనం ఎప్పుడు అసలు డిస్కస్ చేసాము, ఈ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసాము అని అంటే ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. సో ఎందుకైంది? సో మనప్పురం ఫైనాన్స్కి ఒక మైక్రో ఫైనాన్స్ ఉంది, బిజినెస్ ఉంది, వాళ్ళ ఆర్మ్ అనమాట. అంటే వాళ్ళదే అది ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అని. అంటే అది గోధుమ పిండి కాదు. సో ఆశీర్వాదమైన మైక్రో ఫైనాన్స్ అంటే ఇప్పుడు హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే లోన్స్ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు. మనప్పురం యొక్క ఆర్ము, అలాగే మనప్పురం ఓవరాల్ రెవెన్యూలో కొంత ఒక 25% రెవెన్యూ దాకా ఏంటంటే దాని నుంచి కూడా వస్తుంది. అయితే ఆర్బీఐ ఏంటంటే ఆ మైక్రో ఫైనాన్స్కి టెంపరీ బ్యాన్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. అంటే కొత్త లోన్స్ వాళ్ళు ఇవ్వకూడదు, ఇచ్చిని వసూలు చేసుకోవచ్చు. కాబట్టి కొత్త లోన్స్ ఇవ్వనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే ఆర్బీఐ గైడ్లైన్స్ల ప్రకారం వాళ్ళు ఏదైతే డీవియేషన్ అయ్యారో దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఏంటంటే అప్లై చేసుకుంటే వితిన్ ఏ ఫ్యూ మంత్స్ వాళ్ళు మళ్ళీ ఏంటంటే వాళ్ళకి పర్మిషన్ అనేది మళ్ళీ వచ్చి ఆ బ్యాన్ లిఫ్టప్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఒక ఇష్యూని నెగిటివ్గా చూడటం కన్నా ఒక నెగిటివ్ ఇష్యూ జరిగినప్పుడు ఆ కంపెనీకి ఆ ఇష్యూ వల్ల భవిష్యత్తులో ఆ కంపెనీకి జరగబోయే పాజిటివ్ థింగ్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒక్క ఎడ్జి పీపుల్ మిస్ అవుతారు. బ్యాడ్ న్యూస్ మనప్పురం ఇప్పుడు మనకు వద్దు, ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కానీ దానికి జరిగిన బ్యాడ్ ఏంటి, ఎట్లాంటి ఇష్యూస్, ఏ మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్ కంపెనీకి జరగలేదా, జరిగినప్పుడు ఆ మైక్రో ఫైనాన్స్ ఇష్యూస్ ఎట్లా రెక్టిఫై చేసుకున్నాయి, గతంలో బ్యాన్ లిఫ్టప్ చేసుకున్నాయి. అలాగే ఏంటంటే మరి ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏంటి, వీళ్ళు కూడా దాని ఇష్యూ నుంచి బయటపడతారా లేదా చూస్తే మీకు ఖచ్చితంగా ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూ దొరుకుతుంది. సో అదే నేను చేసింది. ఈ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా తొందరపడలేదు. మనం ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఏంటంటే చూసాము. సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే 140 బిలో 140, 136 దగ్గర కనిపించింది. అలాగే 120, 124 దగ్గర కూడా కనిపించింది. అందుకని ఏంటంటే నేనేం చేశానంటే నా ఎడ్యుకేషన్ వ్యూ ప్రకారం 70% నా స్టడీ వ్యూని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసి క్లోజ్గా నేను బైనాక్యులర్ వేసి చూశాను అనమాట. కాబట్టి ఆ డిస్కషన్ కూడా మీరు మన ఛానల్లో చూశారు కదా. దాని తర్వాత రికవర్ అయింది, అంటే ప్రైస్ రికవర్ అయింది. కానీ వాళ్ళు ఆర్బీఐ బ్యాన్ అనేది లిఫ్ట్ అప్ ఇంకా చేయలేదు. కానీ ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ చేసేటప్పటికీ సో అది హైకి రావచ్చు, అది న్యూ హైకి తీసుకెళ్ళచ్చు. ఆ న్యూ హై వెళ్ళిన తర్వాత ఆర్బీఐ లిఫ్టప్ చేసింది అనే న్యూస్ అప్డేట్ కనుక వస్తే అప్పుడు స్టాక్ ఏంటంటే ఒక 4-5 డేస్, ఒక 1-2 వీక్స్ ఏంటంటే చాలా బాగా ర్యాలీ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? సో అప్పటికి ఏంటంటే మనం ఆల్రెడీ లోయర్ లెవెల్లో ఇబ్బందిలో ఉన్నప్పుడే దాన్ని స్టడీ చేసుకొని చూస్తూ ఉంటే ఏదైనా ఫ్రూట్స్ మనం అక్కడ చూడటానికి, అక్కడ సినిమా చూడటానికి, ఎంజాయ్ చేయడానికి
మనకి పనికొస్తుంది. అంతే స్టాక్ మార్కెట్ సింపుల్. ఇలా చూడండి, ఏ ఇష్యూ అయినా అర్థమవుతుందా అది. కాబట్టి ఇలా కంప్లీట్గా చెప్తాను, అంతేగాని ఇలా కంప్లీట్గా చూసే ఉద్దేశం ఉంటే మన ఛానల్ మీకు పనికొస్తుంది, లేకపోతే మన ఛానల్ మీది కాదు. చూడండి సార్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ లెవెల్స్ మనం ఫస్ట్ మాట్లాడుకున్న లెవెల్ మీకు గుర్తుండే ఉంటుంది. పర్టికులర్ లెవెల్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే ఈ 61 బిలో 58 ఆ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి ఉంటాను. అలాగే ఏంటంటే కింద లెవెల్ కూడా ఉంది, కాకపోతే నిఫ్టీ యొక్క పరిస్థితి బాగుంది. అలాగే ఏంటంటే మైక్రో ఫైనాన్స్లు ఇవి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి కొన్ని బ్యాంక్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఇండస్ఇండ్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ రీసెంట్ క్వార్టర్లో సరిగ్గా రాలేదు. కానీ అప్కమింగ్ వీక్స్లో ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తామని గైడ్లైన్స్లు ఇచ్చారు. కానీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సర్న్స్ ఉన్నాయి. కాబట్టి అగ్రెసివ్గా స్పీడ్గా స్టాక్స్ ర్యాలీ అవ్వకపోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ వ్యూకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి ఆ లెవెల్ చెప్పాను. ఈ కింద లెవెల్కి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ లెవెల్లో కొద్దిగా నేను స్టడీ చేశాను. ఈ లెవెల్ కోసం కొద్దిగా స్టడీ చేయడానికి కొంచెం ఉంచుకున్నాను. కానీ ఏంటంటే రావచ్చు, రాకపోవచ్చు అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ 10 to 20 ఇయర్స్లో ఎన్ని బ్రాంచ్లు పెరగచ్చు, అలాగే వాళ్ళ లోన్ బుక్ గ్రోత్ ఎలా ఉంది, ఎన్పిఎస్ ఎట్లా ఉన్నాయి, ఇవి చూడండి. అంతేగాని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 61 దగ్గర ఉంది, 70కి వెళ్ళిందా, 80కి వెళ్ళిందా, 90కి వెళ్ళిందా, టైం వేస్ట్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బిజినెస్లో గ్రోత్ ఉంటే ప్రైజ్లు ఏముంటే అయ్యే తన్నుకొస్తాయి. మనం ఫోకస్ చేయాల్సిందల్లా వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ కాంపిటేటర్లు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న న్యూ ప్లాన్స్ ఏంటి, ఎన్పిఎస్ని ఎట్లా తగ్గిస్తున్నారు, గ్రోత్ ప్లాన్స్ ఏంటి, అట్లాంటివి చూడాలన్నమాట. మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అట్లాంటివి చూడాలి. మనం అన్నీ వదిలేసి నిఫ్టీ పెరుగుతుందా పడిపోతుందా, నిఫ్టీ పెరుగుతుంది కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎందుకు పెరగట్లేదు, నిఫ్టీ పడిపోయినా కూడా ఇది నిలబడిందంటే దీంట్లో దమ్ముంది. సో మన థింకింగ్ అంతా ఎలా ఉంటుందన్నమాట. అవి ట్రేడింగ్ యాక్టివిటీస్. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ టు స్టడీ ద బిజినెస్ కన్సిస్టెంట్లీ. అదనమాట నేను చెప్పే పాయింట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. చూడండి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంకు లెవెల్స్ డిస్కస్ చేసే ముందు బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మనం లెవెల్స్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి ర్యాలీ అయింది. కానీ మీకు ఎప్పుడు చెప్తాను, బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఆరాటం పోరాటం తప్ప ఉపయోగం ఉండదు. ఎందుకనంటే వోల్టాలిటీ ఎక్కువ, లెవెల్స్ సరిగ్గా ఉండవు, అలాగే స్టాప్ లాస్లు మీ హిట్ అయ్యి దాని తర్వాత టార్గెట్ హిట్ అవుతూ ఉంటాయి. అందుకే నిఫ్టీని ఎక్కువగా నేను ఫోకస్ చేయమంటాను. ఎవరైనా డెరివేటివ్స్ చేసుకునే వాళ్ళు ఉంటే నిఫ్టీని ఫోకస్ చేయమంటాను. ఎందుకని అన్ని సెక్టార్లు ఉంటాయి, అర్థమవుతుందా, అన్ని సెక్టార్లు ఉంటాయి. కాబట్టి నిఫ్టీ ఏంటంటే ఒక బ్యాలెన్స్గా పెరుగుతుంది, ఒక బ్యాలెన్స్గా తగ్గుతుంది. నువ్వు ఒక సెక్టార్ ఏదైనా డ్యామేజ్ చేస్తున్నా ఆ రోజు చూడండి, సపోజ్ బ్యాంక్ బాగోపోయినా ఐటీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది, లేదా ఒక్కోసారి మెటల్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఐటీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంకు అంటే బ్యాంక్స్ రెండు డిప్ ఉన్నా కూడా ఇతరత్ర మిస్లేనియస్ సెక్టార్స్ ర్యాలీ అవుతూ ఉంటాయి, రిలయన్స్ లీడ్ చేస్తూ ఉంటుంది. అట్లా ఏంటంటే ఒకేసారి మీ మనీని డ్యామేజ్ చేయదు, అలాగే లెవెల్స్ కూడా ఏంటంటే మీకు ప్రాపర్గా ఉంటాయి. కాకపోతే క్రేజీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ, అందువల్ల ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీ ద్వారా చేస్తూ ఉంటారు. అదేమో ఉన్ననాడు నా ఊపు చూడంటుంది, లేనాడు నా సోపు చూడని ఉంటుంది, మిమ్మల్ని ఓవరాల్గా మీ అకౌంట్ గొలగొల చేస్తుంది. అయినా కూడా అదే చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. మీరు కానీ నా వ్యూ ఏంటో చూడమని చెప్తాను, నన్నే ఫాలో అవ్వమని నేను చెప్పను. నిఫ్టీ ఈజ్ సేఫ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని చెప్పి చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ బ్రేక్అవుట్ అనేది ఈ వారం వస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి స్లోగా వచ్చినా కొద్దిగా స్పీడ్గా వెళ్ళినా ఈ బ్రేక్అవుట్ అనేది ఛేదిస్తారు ఈ వారం. ఇప్పుడున్న ఈవెంట్స్కి వాటికి ఈ బ్రేక్అవుట్ దాటి నిలబడుతుంది. ఆ బ్రేక్అవుట్ దాటి నిలబడ్డాక రీటైల్ పీపుల్ అప్పుడు వస్తారు చంకలు గుద్దుకొని, బై చేద్దాము, వాల్యూమ్ బాగుంది, గ్రీన్ క్యాండిల్ అని చెప్పి. తెలీదు, దళాల్ స్ట్రీట్లో మొత్తానికి తెలుసా బ్రేక్అవుట్ లాజిక్, దళాల్ స్ట్రీట్లో మొత్తానికి తెలుసు సపోర్ట్ రెసిస్టెన్స్. నేను బిగినింగ్ డేస్లో నాకే తెలుసు అనుకునేవాడిని, సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, ఈ ఇండికేటర్లు ఇవన్నీ. కానీ ఆ స్ట్రీట్లో చాలామంది తెలుసు, 80% ఆఫ్ ది పీపుల్కి సేమ్ లాజిక్స్ తెలుసు. అందుకనే 90% ఆఫ్ ది పీపుల్, 95% ఆఫ్ ది పీపుల్ స్టిల్ ఏంటంటే లాస్లో ఉన్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ, వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్, కీ ఈవెంట్స్ స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్స్ని చేంజ్ చేస్తాయి తప్ప అంతేగాని బేసిక్ థింగ్స్ కాదు అని నా అబ్జర్వేషన్లో నాకు అర్థమైంది. అవి నేను తప్పని నేను చెప్పట్లేదు, నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్న పాయింట్లు. మీ అబ్జర్వేషన్ కూడా నేను చూడమనే చెప్తానన్నమాట. మీ అబ్జర్వేషన్ మీ ఇష్టం అని చెప్పి చెప్తాను. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి బ్రేక్అవుట్ అనేది రాబోతుంది. ఇంతకీ ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క లెవెల్స్ అంటే దాదాపుగా 10 నుంచి ఒక 15 వీడియోస్లో ఇండస్ఇండ్ బ్యాంకు, అట్లీస్ట్ ఒక 7-8 వీడియోస్లో ఇండస్ఇండ్ బ్యాంక్ లెవెల్స్ డిస్కస్ చేసాము లాస్ట్ 2 monthsలో. వెతకండి, వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. ఇండస్ఇండ్ బ్యాంక్ లెవెల్స్ చాలాసార్లు డిస్కస్ చేసాము.
అలాగే రేపు మండే కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అన్నెసరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నెసరీ టాపిక్లు అయితే కనుక నేను వీడియోలు చేయను. మీకు ఉపయోగపడే ఉండే రిక్వైర్మెంట్లు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ అదే అడుగుతున్నారు, లేదా మీరు అడిగిన దాన్ని ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అదే టాపిక్ అంటే కనుక అది నిజంగా ఉపయోగపడుతుందంటే అట్లాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా మన ఛానల్లో జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.